మరి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలు అనగానే మనకు అర్థం ఏంటంటే ఆశీర్వాదాలు అనేటటువంటి పదాలు ఉన్నాయి కనుక ఆశీర్వాదము. అసలు ఆశీర్వాదం ఏంటి అని అంటే, మనిషి అసలైనటువంటి ఆశీర్వాదము పొందాడు అనడానికి గుర్తింపు ఏంటంటే, ఆర్థికంగా ఆశీర్వాదం అంటే సంతోషంగా ఉండడం, ఇక ఏ కొదవ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా బ్రతకడమే ఆశీర్వాదం. మరి ఎప్పుడు ఒక మనిషి సంతోషంగా ఉండగలుగుతాడంటే సమృద్ధి కలిగినప్పుడు, ఆర్థికంగా అప్పుల భారము, ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగించబడినప్పుడు ఒక వ్యక్తి మరి సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటాడు. రెండవదిగా మనిషికి స్వస్థత కావాలి, అంటే ఆరోగ్యము కావాలి. ఈ ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడే మనిషి మరి సంతోషంగా బ్రతకగలడు. ఆరోగ్యానికి మించిన ఆశీర్వాదం ఏమున్నది? సమృద్ధికి మించినటువంటి ఆశీర్వాదం ఏమున్నది? మూడవది విడుదల. ఏంటి? విడుదల అంటే కొన్ని బంధకములలో నుండి విడిపింపబడమే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈ 3 రోజుల్లో కూడా మనము ఈ విషయాలు నేర్చుకోబోతాం. నిన్న సమృద్ధి గురించి నేర్చుకున్నాం, ఈ రోజున స్వస్థత గురించి, రేపు విడుదల గురించి. ఈ 3 సందర్భాలను మనము దేవుని సముఖములో నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, అందరు తీయండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కొట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగము అలనాటి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, వారు దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేసి, పాపము చేసి, ఇష్టానుసారముగా బ్రతుకుతున్నటువంటి తరుణములో వారు చేసిన పాప క్రియలకు ఫలితముగా వచ్చిన అనారోగ్యపరమైనటువంటి సమస్యలను గురించి ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మీరు నా మీద తిరుగుబాటు చేశారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళారు, అందుకని మీకు తల మొదలుకొని అరికాలు వరకు ఎవరికి కూడా స్వస్థత కొంచెము కూడా లేదు. ఎక్కడ చూసినా గాయములు, మరి హేతులేని దెబ్బలు, అదేవిధముగా ఆ పచ్చి పుండ్లు, వీటితో మీరు రోగాలను అనుభవిస్తూ ఉన్నారు. కానీ నా సన్నిధికి తిరిగి రాలేక వెనుకబడిపోతూ ఉన్నారు అని ఈ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనము చూసి ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మనిషికి స్వస్థత కావాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, నేటి పరిస్థితులను మనం గమనించినట్లయితే, ఇదిగో నిన్నటి దినమున నేర్చుకున్నటువంటి రీతిగా ఆర్థికపరమైన సమస్యలు ఒక వైపుగా ఉంటే, మరొక వైపు మనిషిని పట్టి పీడించేటటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయి లోకంలో అంటే అనారోగ్యం, అస్వస్థతలు, రోగాలు మరి భయంకరమైనటువంటి విధంగా మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. అనారోగ్యం అంటే 2 నాళ్ళ నుండి వెళ్ళిపోయేటటువంటి జ్వరాలు, తలనొప్పులు, వీటితో పెద్ద సమస్య లేదు. కానీ ఈ రోజున మనిషి ప్రశాంతంగా తిండి తినలేనటువంటి పరిస్థితి, రుచికరమైనటువంటి భోజనాలు, మనము కోరుకున్నటువంటి భోజనాలు తినేటటువంటి పరిస్థితులు లేదు. తింటే ఒక రోగము, తినకపోతే ఒక రోగము. మనకు నచ్చినవి తింటే ఒక రకమైన రోగాలు వస్తూ ఉన్నాయి, తినకపోతే ఇంకో రోగాలు వస్తూ ఉన్నాయి. తిన్నా సమస్యనే, తినకపోయినా సమస్యనే, ఎడదిరిగి రోగాల పాలై మనిషి మరి రోజున వారి సంపాదించినంత కూడా వ్యయము చేస్తూ ఉన్నారు. స్వస్థత కనబడుటలేదు. హాస్పిటల్ ఎక్కువైపోయాయి. ఎక్కడ చూడు
సూపర్ మామూలు హాస్పిటళ్ళు కాస్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు అయిపోయినాయి. ఏంటా సూపర్ స్పెషాలిటీ అంటే ఉన్నదానికి రెట్టింపు డబ్బులు వసూలు చేసుకొని దోసుకోవడానికే. ఈ రీతిగా మనిషి సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలు ఉన్నట్లుగా మనకు చుట్టూ కనబడుతూ ఉన్నాయి. ఆ రోగం వస్తే ఏముందిలే, హాస్పిటల్ ఉన్నాయి కదా, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది కదా. దేవుడు గనుక ఒక్కసారి మరి మన విషయంలో జోక్యం చేసుకోకపోతే ఏ కార్డు పనిచేస్తుంది, ఏ హాస్పిటల్ పనిచేస్తుంది? కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. అవి ఉన్నాయి కాదని చెప్పడం లేదు. అయితే దేవుని యొక్క అనుగ్రహము, దేవుడిచ్చేటటువంటి స్వస్థత ప్రతి మనిషి పొందుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని ఆత్మీయ సత్యాన్ని రోజున బోధించుటకు మీ ముందు ఉన్నాను. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనిషికి స్వస్థత కావాలి. ఎందుకంటే స్వస్థత కొంచెము కూడా లేదు. తల మొదలుకొని అరికాలు వరకు నెత్తులో రోగాలే, శరీరం అంతా రోగాలే, కాళ్ళలో రోగాలే, ఎక్కడ చూడు గాయాలు. ఈ విధమైనటువంటి అనేక విధములైనటువంటి అనారోగ్యముల చేత, రోగముల చేత పట్టి పీడించబడతా ఉన్నారు ఈనాటి జనములు. అయితే ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే స్వస్థత అనగానే మనం అనుకుంటా ఉంటాం, ఆ దెబ్బ తగిలింది ఇది మానితే స్వస్థత, జ్వరం వచ్చింది ఇది మానితే స్వస్థత. స్వస్థత 3 రకాలుగా ఉంటుంది, జ్ఞాపకము చేసుకునండి. స్వస్థత 3 రకాలుగా ఉంటుంది. మొదటిది శారీరకమైన స్వస్థత, శరీర రోగాలకు కలిగేటటువంటి స్వస్థత. రెండవదిగా మానసిక రోగములకు స్వస్థత. రెండవది మానసిక రోగాలకు స్వస్థత కావాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆత్మీయ రోగములకు స్వస్థత. ఏంటి ఆత్మీయ రోగాలు కూడా ఉంటాయంటే ఉన్నాయి. ఆత్మీయ రోగాలకు కూడా స్వస్థత కావాలి. జాగ్రత్తగా గమనించండి ప్రేమణ దోంబిడ్లారా. మనం స్వస్థత అనగానే శరీర సంబంధమైనవే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. శరీర సంబంధమైనవంటే ఇదిగో కుష్టి వ్యాధి కావచ్చు, గాయాలు కావచ్చు, పక్షవాతం, షుగరు, ఆ తర్వాత ఈ కనబడేటటువంటి లివరు, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు, ఈ గర్భఫల దోషాలు, ఇలాంటివన్నీ శారీరకమైనటువంటి రోగాలు. వాటికి స్వస్థత కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. అలాగే మానసిక రోగాలు ఉన్నాయి, ఆత్మీయ రోగాలు ఉన్నాయి. వాటన్నిటికీ స్వస్థతలు కావాలి. ఒక వ్యక్తి శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను ఆరోగ్యంగా ఉండటమే ఆ అసలు సిసలైనటువంటి ఆరోగ్యము అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో శారీరకంగా బాగున్నాం, నాకు ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు, మరి నీ మానసిక పరిస్థితి ఏంటి? మెంటల్గా చాలామంది అనారోగ్యంతో ఉంటా ఉన్నారు. ఆత్మీయ విషయం ఏంటి? అన్ని బాగున్నా కానీ ఆత్మీయ గర్వము, ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని రోగాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. అవి ఇంకా బహుభయంకరం. శారీరక స్వస్థత లేకపోయినా పర్లేదు, కానీ ఆత్మీయ స్వస్థత మనుషులకు కావాలి, విశ్వాసులకు కావాలి. మానసిక పరిపక్వత, స్వస్థత విశ్వాసులకు అవసరమైనదని ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో శారీరక రోగములకు స్వస్థత మరి మనకు అవసరమని మరి వాక్యము సెలవిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎంతోమంది వచ్చారు. వారి శారీరకమైనటువంటి రోగాలు, శరీరములో వారికి ఉన్నటువంటి రోగాలను నయము చేసుకోవడానికి వచ్చారు. వచ్చిన వారందరినీ ప్రభు స్వస్థపరిచిన సందర్భాన్ని చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనము చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనము. కరెక్ట్గా చదవాలా, తప్పులు చదవకండి. మళ్ళీ చదవక. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దోమ బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ శారీరకమైనటువంటి స్వస్థతల గురించి వ్రాయబడినది. చాలామంది యేసు ప్రభుల వారి దగ్గరికి గుంపులు గుంపులుగా వచ్చి కనీసం ఆయన వస్త్రపు చెంగులా ముట్టుకోవాలని ఆశించారు. అలా ముట్టిన వారందరూ కూడా పరిపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకున్నారు. కొంటివారు బాగుపడ్డారు, గుడ్డివారు చూపు పొందుకున్నారు, అంగవైకల్యము కలిగిన వారందరూ అవయవాలు పొందుకున్నారు, చనిపోయిన వారు సహితము లేపబడ్డారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి రోగముల నుండి వారు స్వస్థత పొందుకున్న సందర్భాలను మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 3వ వచనము చదవండి. 38వ కీర్తన 3వ వచనము. నువ్వు చదవచ్చు కదక్క, తీసినావు. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. మనిషి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వివరించేటటువంటి లేఖన భాగం. ఎముకలు ఉన్నాయి కానీ ఎముకల్లో బలం లేదు, సత్వ లేదు. నరాలు కండరాలు మనిషికి చూడడానికి చాలా గంభీరంగా బాగుంటారు కానీ బలము లేదు, శక్తి లేదు, ఆరోగ్యం లేదు, క్షీణించిపోయినటువంటి పరిస్థితి. ప్రేమణ దోంబిడ్లారా, బలము కోల్పోయినటువంటి పరిస్థితుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. శరీరాలు గంభీరంగా ఉన్న ఈ రోజుల్లో తినే తిండిలకి మనం ఉప్పు బస్తలు ఊరినట్టుగా ఊరిపోతూ ఉన్నాం అందరం కూడా కదండి. గట్టి తిండ్లు ఎంత మంచి తిండి తిండినా ఉప్పు ఊరినట్టు ఊరిపోతూ ఉన్నారు. బలం లేదు, శక్తి లేదు, ఎముకలలో రోగాలు ఉన్నాయి. ఈ రోజున నరాల వ్యాధులు, వీక్నెస్, మరి భయంకరమైనటువంటి మరి కిడ్నీ సమస్యలు ఉంటా ఉన్నాయి, భయంకరమైనటువంటి వెన్ను నొప్పులు, మరి కూర్చుంటే లేయలేరు, లేస్తే కూర్చోలేనటువంటి పరిస్థితులు, మరి ఈ విధమైనటువంటి శారీరక వేదనలు ఎన్నో ఉన్నాయి మనిషి జీవితంలో. అయితే వాటన్నిటినీ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి పరిపూర్ణముగా స్వస్థపరచువాడనేటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు శారీరక స్వస్థత అవసరమైనది, ఎందుకంటే ఎన్నో బలహీనతలు మనలో ఉన్నాయి. అదేవిధంగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 7వ వచనము చదవండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 7వ వచనము చదవండి. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కృంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి దైవజనుల ద్వారా మరి దేవుడు అనేక అద్భుతాలను జరిగించి ఉన్నాడు. అపోస్తుల కార్య గ్రంథంలో మనం గమనించినట్లయితే పేతురు, యోహాను మరియు పౌలు వారందరూ కూడా దైవజనులు ఎక్కడ సేవ చేసిన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు గొప్ప గొప్ప కార్యాలను జరిగించాడు. కృంటివాళ్ళు, గ్రుడ్డివారు, మూగవారు, మరి అవిటివారు, ప్రతివారు కూడా బాగైపోయినటువంటి పరిస్థితులను మరి మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి స్వస్థతలను వివరించేటటువంటి లేఖన భాగాలు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మనకు స్వస్థత కావాలి. చాలామంది భయంకరమైనటువంటి వ్యాధుల చేత పీడించబడుతూ ఉన్నారు. కొన్నిసార్లు ప్రేమణ దోంబిడ్లారా, మీ మధ్యలో దైవ సేవకులను దేవుడు ఏర్పాటు చేసినది మీ క్షేమం కొరకే, మీ ఆరోగ్యాల కొరకే. మన చుట్టూ ఉన్నటువంటి వారు అన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే సౌఖ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఉంటారు. అనారోగ్యం కలిగితే ఎవరు ఏం చేయలేరు. కనీసం బాగుపడాలని కూడా కోరుకునే వాళ్ళ శాతం చాలా తక్కువ.
తొందరగా కోలుకోవాలి, తొందరగా ఉన్న రోగం పోవాలి అనేటటువంటి కోరుకునేటటువంటి వారు కూడా మన చుట్టూ లేరండి. ఎవరెటు పోతే ఏంటి, నీకే ఉందో నాకు కూడా ఉన్నది సమస్య అన్నట్టుగా ఫీల్ అయిపోయి మరి కాస్త సుఖ సంపదలు కలిగినప్పుడు భలే ఇక మేము లేమా నీకు, మమ్మల్ని విడిచిపెట్టి పండుగలు చేసుకుంటావా అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వస్తారు. కష్టం వచ్చేసరికి ఇదిగో కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు కనీసము ప్రేమను దేవుని బిడ్డలారా చూడడానికి కూడా ఎవరు రారు. హాస్పిటల్కి ఇంటికి చూడడానికి కూడా ఎవరికి రారు. ఎందుకంటే వాళ్ళ రోగం నాకెక్కడ అంటుకుంటుందో, వాళ్ళ శారీరక వ్యాధులు నాకెక్కడ అంటుకుంటాయో, నా కుటుంబానికి ఎక్కడ అంటుకుంటాయో అని రాలేని పరిస్థితి. కానీ ప్రేమను దేవుని బిడ్డలారా మనం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య మనల్ని ముట్టి బాగు చేస్తాడు. ఒక కుష్ఠరోగి వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమన్నాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని మరి యేసు ప్రభుల వారు కుష్ఠరోగితో చెప్పి తనను ముట్టి స్వస్థపరిచిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. రోగులను కూడా యేసు ప్రభుల వారు ప్రేమించాడు. మన రోగములన్నిటినీ, మన వ్యాధులన్నిటినీ ఆయన సిలువ మ్రాను మీద మోసి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన శ్రమల ద్వారా, సిలువ కార్యము ద్వారా మనకు విడుదల, రక్షణ, క్షేమము, ఆయుష్, ఆరోగ్యాలు కలుగుతూ ఉన్నాయి. నీవు ఈ రోగాలు అనుభవించకూడదనే ప్రభువు నీ కొరకు ఇంత గొప్ప స్వస్థత కార్యాలను ఏర్పాటు చేస్తే మనం ఉన్న దేవుని విడిచిపెట్టి అనేక ప్రయత్నాలు చేసి మన ఇష్టానుసారమైనటువంటి జీవితాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తూ కొన్ని దైవిక కార్యాలను రుచి చూడలేకపోతా ఉన్నాం. దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నాం. ఇది ఇశ్రాయేలు ప్రజల వల్ల. అందుకని తల మొదలుకు నరివాళ్ళకు స్వస్థత కొంచెమైనను మీకు లేదు. ఇప్పుడైనా మీరు తిరిగి నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మొదటిగా శారీరక రోగములకు స్వస్థత మరి కలిగిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మానసిక రోగములకు కూడా మనకు స్వస్థత కావాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే మరి మానసిక రోగాలు, వ్యాధులు ఏంటంటే విచారము. అయ్యో ఏంటి నా పరిస్థితి, టెన్షన్స్ అన్నమాట, విచారాలు ఉన్నాయి ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో. ఇవి ఎవరికి కనబడిన రోగాలు. మానసిక రోగాలు, ఆత్మీయ రోగాలు ఎవరికి కనబడవు. శారీరక రోగాలు అందరికి కనబడతాయి. కొన్ని కనబడే ఉన్నాయి, కొన్ని కనబడని ఉన్నాయి. ఇప్పుడు కడుపులో నొప్పి అంటే ఎవరికి కనబడదు, అనుభవించే వారికి తెలుసు. కాబట్టి అలా శారీరక రోగాల్లో కనబడిన రోగాలు ఉన్నాయి. కనబడే రోగాలు అని అంటే ఏదో గాయం తగలడమో, చేత విరిగిపోవడమో, ఈ విధమైనటువంటివి కొన్ని కనబడుతూ ఉంటాయి. పుండ్లు అవుతూ ఉన్నప్పుడు ఈ విధముగా కొన్ని కనబడే లక్షణాలు కలిగిన రోగాలు ఉన్నాయి. కనబడని రోగాలు కూడా ఉన్నాయి, మనిషిని పట్టి పీడించేవి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి, మానసిక సంబంధమైనటువంటి రోగములు ఉన్నాయి చూడండి. ఇవి బహు ఘోరమైనవి, భయంకరమైనవి. కొన్నిసార్లు ఏదో పుండైతే ఏదో అట్ట జీవితాంతం నెట్టుకుపోవచ్చు. ఓ చేతు విరిగిపోయినా, లేకపోతే ఏదో చిన్న అవిటితనం వచ్చిన జీవితాంతం నెట్టుకుపోవచ్చు. కానీ ఈ మానసిక వ్యాధి ఏం చేస్తుందంటే మనిషి చూడడానికి పై అంతా బాగానే ఉంటారు పైనంతా, కానీ లోపల ఎముకలు క్షీణింపజేస్తుందన్నమాట. కుళ్ళిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఆలోచనల చేత మెదడంతా కూడా తొలిచివేయబడినట్లుగా, పురుగు ఏ రీతిగా మరి కూరగాయల్లోనికి వెళ్ళి తొలిచివేస్తుందో ఆ రీతిగా ఆలోచనలు, విచారములు, మరి భయంకరమైనటువంటి కోరికలు, పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ కూడా మానసిక రోగాలు. కొంతమంది చూడండి మరి ఇవి తీరని రోగాలు అన్నమాట. నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ వాడిని మాత్రం క్షమించను. జీవితాంతం మనసులో ఇక అదే ఆలోచన. వాళ్ళు కనబడితే పాపం, లేకపోతే ఈ విధమైనటువంటి వైఖరితో చాలామంది మానసికంగా ఒత్తిడికి గురైపోతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి ప్రేమన దేవుని బిడ్డలారా. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనము చదవండి. కీర్తనల గ్రంథము
6వ అధ్యాయము 7వ వచనము. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. విచారము చేత, మీ పక్కనున్న వాళ్ళ కండ్లు చూడండి అమ్మా, ఎంతమంది కండ్లు గుంటలు ఉన్నాయో. కండ్లు గుంటలు ఎందుకు పడతాయి తెలుసా? టెన్షన్. అది మీ వ్యక్తిగతమైన టెన్షన్లు కావచ్చు, రోగాలను బట్టి కానీ, ఆర్థిక ఇబ్బందులను బట్టి కానీ, పిల్లల భవిష్యత్తును బట్టి కానీ, అయ్యో రేపు పొద్దున్న ఎలా బ్రతకాలి, ఏం చేయాలనేటువంటి కొన్ని రకాలైనటువంటి టెన్షన్స్ ఉంటాయి. అందుకే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఫస్ట్ బీపీ చెక్ చేసినాక ఏమన్నా టెన్షన్ పడతావమ్మా అంటారు. టెన్షన్ పడతావా, వాళ్ళదేం పోయింది, టెన్షన్ పడకని చెప్తారు. మన టెన్షన్లు మనకు ఉంటాయి కదా. ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ ఎక్కువ ఎందుకు పెరుగుతాయో తెలుసా? టెన్షన్ వలన. విచారము, అయ్యో ఏమవుతుందో, ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, పొద్దున్న లేచిన కాడి నుండి రాత్రి పడుకునేంత వరకు రాత్రులు సరైన నిద్రలు కూడా ఉండవు. ఈ విచారము చేత చాలామంది కన్నులు గుంటలు పడతా ఉన్నాయి. ప్రేమణ దోంబిడ్లారా, ఆ మానసిక విచారములకు, మానసిక వ్యాధులకు స్వస్థత కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యం చదవండి. కీర్తనల గ్రంథము 39వ కీర్తన, 39వ కీర్తన 2వ చరణం చదవండి. నేను ఏమీ మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలకక నేను మౌనముగానుంటిని, అయినను నా విచారము అధికమాయెను. విచారములు ఎక్కువైపోతా ఉన్నాయి ఈ రోజున. తర్వాత ఇంకో వాక్యం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. త్వరగా. ఇయ్యాలటి గురించి ఆలోచన చేయమంటే మనము రేపటి గురించి ఆలోచన చేస్తుంటాం. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈరోజు నీకు బ్రతుకుమని దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, ఈ రోజును నీకు వరముగా ప్రసాదించాడు. ఈ రోజుకు దేవా నాకు కావలసిన తిండి బట్టలు కావలసినటువంటి సమృద్ధినిచ్చి కాపాడినైనా అనాలి. మనది ఏంటంటే వచ్చే సంవత్సరానికి పోతుంది ఆలోచన. వచ్చే సంవత్సరం ఉంటాం, అసలు వచ్చే సంవత్సరం ఏం కర్మ, రేపు ఉంటామో పోతామో మనకే తెలీదు. మన చింతలు చూడండి, చింత చెట్లకున్న చింతకాయలు కూడా సరిపోవు, అన్ని చింతలు ఉన్నాయి ఈ రోజున మనిషి జీవితంలో. ఈ చింతించడం వలన నీ ఎత్తు మూరెడు ఎక్కువ కూడా చేసుకోలేవు. ఎక్కువ చింతిస్తే ఇంకా పొట్టోళ్ళు అయిపోతారు, పొడుగు పెరగరు తెలుసా. వైద్యశాస్త్రం కూడా చెప్తా ఉన్నది, ఎక్కువగా చింతించి ఎక్కువ మెదడుకు పని చెప్తా ఉంటే ఏమైపోతుందంటే ఈ మానసికంగా వాళ్ళు డల్ అయిపోయి ఈ నరాలు కదలిక లేక అవయవాలు సరిగా పెరగవు. అది కూడా ఒక వైద్యశాస్త్రపరంగా లోపాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. చింత యావత్తు నా మీద వేయండి అని యేసు వైపు మనము చూడాలా. మానసికంగా చాలామంది చింతిస్తూ ఉన్నారు. విచారము, అయ్యో ఏంటి పరిస్థితి. వీటన్నిటికీ మనకు స్వస్థత కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మరొక వాక్య భాగము, కీర్తనల గ్రంథము 61వ కీర్తన 2వ చరణం చదవండి. 61వ కీర్తన 2వ చరణం. 61వ కీర్తన 2వ చరణం. రైట్. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణాలు తల్లడిల్లుతూ ఉంటాయి. ప్రాణం తల్లడిల్లు అంటే ఇవన్నీ కూడా మానసిక రోగాలు నేను చెప్పేవన్నీ. ఈ విచారము కానీ, ఈ చింతించడము కానీ, టెన్షన్లు పడడం, అతిగా ఆలోచన చేయడము, లేని దాని గురించి, కాని దాని గురించి, రాని దాని గురించి అనవసరంగా ఆలోచనలు చేయడము, ఇవన్నీ కూడా మానసిక వ్యాధులు. వీటిని ఎవరు గుర్తించరు.
టెన్షన్ పడకమ్మా అంటారు. నీ శారీరక రోగాలకే స్వస్థతలు కలిగించే విధంగా 4 మాత్రలు ఇస్తారు తప్ప ఈ రోగాలను ఏ వైద్యుడు కనిపెట్టలేకపోతా ఉన్నారు. మానసిక వైద్యులకు కూడా చిక్కనటువంటి పరిస్థితుల్లో అనేక విధాలుగా మనుషులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోండి, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ప్రాణము తల్లడిల్లగా. చాలామంది కొన్ని పరిస్థితులకు తల్లడిల్లిపోతూ ఉంటారు, దుఃఖము ఆపుకోలేరు. ఈ మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు, ఈ మానసికంగా బాధకు గురైనప్పుడు దుఃఖము పొంగుకొస్తూ ఉంటుంది. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఊరికే ఏడిస్తే ప్రయోజనం లేదు, కానీ దేవుని సన్నిధిలో పడి ఏడవాలా. నీ కన్నీళ్ళు, నీ విలువైన కన్నీళ్లను, నీ అమూల్యమైనటువంటి ఆ కన్నీళ్లను వ్యర్థము చేయక ఆ ఏడ్చేదేదో దేవుని సన్నిధిలో పడి ఏడిస్తే మన బ్రతుకులు బాగుపడతాయి. మన మానసిక వ్యాధులకు దేవుడు పరిపూర్ణమైన స్వస్థతనిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 31:13 తొందరగా. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక జాగ్రత్తగా వినండి, మన ప్రభు అంటూ ఉన్నాడు, వారి దుఃఖమును తీసివేస్తాను, వారి విచారమును కొట్టివేసి ఆనందాన్ని ఇస్తాను, వారికి ఆదరణ కలుగ చేస్తాను అని, మన రోగములను తీసివేస్తానని, మానసిక ఒత్తిడిని తొలగిస్తానని ఆ ప్రభువు ఇస్తున్న వాగ్దానం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 94వ కీర్తన 19వ చరణము చదవండి. 94వ కీర్తన 19వ చరణం. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం, చదవండి. నా అంతరంగమునందు విచారములు హెచ్చగా, అంటే ఎక్కువ కాగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. మనసులో నెమ్మది లేదు అంటాను చూడండి. ఏమోనండి, నా మనసు ఏం బాగాలేదు, నన్ను కాస్త పలకరేయకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అంటుంటారు కదా. ఆ నెమ్మది లేని పరిస్థితి అదేంటో తెలుసా? అది ఒక రోగం తెలుసా? అది ఒక రోగము, అది మానసిక రోగము. నెమ్మది లేని పరిస్థితి. కూర్చున్నా సంతృప్తి ఉండదు, నిలుచున్నా సంతృప్తి ఉండదు, ఒక పని చేసినా సంతృప్తి ఉండదు, ఏమన్నా తిన్న తిండి పైన పట్టదు. నెమ్మది లేని, సమాధానము లేని పరిస్థితులు. ప్రేమను దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ మానసిక వ్యాధులకు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చేది మన ప్రభుల వారే. దేవునికి మహిమ కలుగును గాక. శారీరకమైనటువంటి రోగములకు స్వస్థత ఇచ్చేవాడు, మానసిక రోగాలకు మన ప్రభు స్వస్థతనిస్తాడు. 3వది, ఆత్మీయ రోగములకు స్వస్థత ఇస్తాడు. ఆత్మీయ రోగాలు ఏంటో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం తొందరగా చదవాలా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. చదవమ్మా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. జాగ్రత్తగా వినండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. క్రింద వ్రాయబడింది, నేను ఏమాత్రం విడువను, నేను ఎడబాయను అని ఆయన సెలవిచ్చాడు కదా. దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. నమ్మిన బిడ్డలను చెయ్యి విడవడు కదా. మరి ఎందుకు ధనము 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 అని లోబులై ధనము వెంట పరిగెడతా ఉన్నారు. ఇప్పుడు చెప్పేవి ఏ రోగాలు తెలుసా? ఆత్మీయ రోగాలు. ఏంటి? ఆత్మీయ రోగాలు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ రోగం ఏంటో తెలుసా? ఈ రెండో రోగానికే, మానసిక రోగాలకే స్వస్థత లేదు. ఇక ఆత్మీయ రోగాలకి లోకంలో స్వస్థత ఎక్కడున్నది? ఎక్కడ దొరకదు. లోభం, ధనాపేక్ష, కావాలి 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 కావాలి. ధనము వెంట పరిగెడుతూ ఉంటారు. గెహజిలాగా పరిగెడుతూ 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 మూటలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. కుష్ఠరోగం తెచ్చి జీవితాంతం చచ్చూరుకున్నాడు. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనము?
ఏం పొందుకున్నాడు? ఇదిగో ఆకాను దోపుడు సొమ్ములో ఆ మంచి షినారు వస్త్రాలు, వెండి బంగారము, ఆ వస్త్రాలు అన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో గొయ్యిదవి పాతి పెట్టుకున్నాడు, ఎవరికి కనబడకుండా తర్వాత అనుభవించుదామని. ఏమనుభవించాడు? కుటుంబం అంతా సచ్చూరుకున్నారు, ధనము వెంట పరిగెడుతూ ఉన్నారు. సమృద్ధి కలిగి దేవుని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి ధనము కొరకు, ఈ లోక సంబంధమైన భోగముల కొరకు పరిగెట్టేటువంటి భయంకరమైన వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆత్మ సంబంధమైన వ్యాధులవి. వాటి నుండి ఈ రోజున నీకు స్వస్థత కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఏంటి? జారత్వము, తర్వాత అపవిత్రత, లోభము అంటే ధనాపేక్ష, ఇవన్నీ కూడా ఆత్మీయ రోగాలు. జాగ్రత్త. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోగాలు మనల్ని దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నిలిపివేస్తాయి. మొదటి 2 రోగాలు నువ్వు కలిగి ఉన్నా కానీ ఈ లోకంలో కాస్త నువ్వు శారీరకంగా ఇబ్బంది పడతావు. కాళ్ళ నొప్పులంట, కీళ్ళ నొప్పులంట, నరాల బలహీనలంట, లేకపోతే ఏదో ఒక నొప్పి చేత చచ్చేంత వరకు బాధపడుతూ ఉంటావు. కానీ ఒకవేళ ప్రభువును నమ్మి నమ్మకంగా జీవించి చచ్చారనుకోండి, దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. అది సంతోషమే. ఈ మానసిక శారీరక రోగాలు కలిగి మంచి ఆత్మీయ స్థితిని కలిగి ఉంటే గనక వాళ్ళు చచ్చినా పరలోకం వెళ్తారు. కానీ శారీరకంగా మానసికంగా అంతా బాగుండి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన ధనాపేక్ష, ఇదిగో గర్వము, ఈ దుర్మార్గమైనటువంటి పనులు, అన్యాయము, అక్రమము, మోసము, వేషధారణ ఉన్నాయి చూడండి. ఈ రోగములు గనుక ఇక్కడ విడిచిపెట్టకపోతే, ఈ రోగములకు గనుక ఇక్కడ స్వస్థత కలగకపోతే నీకు పరలోక రాజ్యంలో నో ఎంట్రీ, ప్రవేశము లేదు. ప్రేమణ దోంబిడ్లారా, అందుకని రోజున మన ఆత్మీయ రోగములకు కూడా స్వస్థత కావాలి. ఆ స్వస్థతనిచ్చేది ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. చదవండి మరొక లేఖన భాగము, లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనము చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనము. మీరు ఏ విధమైన లోభమునకు అవకాశం ఇవ్వద్దు. మీరు ఏ విధమైన లోభమునకు అవకాశం ఇవ్వకూడదని యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ధనం వెంట పరిగెడితే ఆ ధనము మనల్ని ముక్కు తిప్పలు పెట్టి 3 చెల్ర నీళ్లు తాగించి సావలేక, బ్రతకలేక, ఉన్నది అనుభవించలేక ఒక నరక యాతన ఏంటో ఇక్కడే చూపిస్తూ ఉంటుంది. అంత భయంకరమైనటువంటి వ్యాధి అది. అందుకని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మీలో ఎవరు కూడా లోభమునకు అవకాశం ఇవ్వకూడదు. ప్రేమణ దోంబిడ్లారా, ఈ ఆత్మీయ రోగములకు మనకు స్వస్థత కావాలి. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము చదవండి. అన్యాయస్తులకును అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ప్రేమణ దోంబిడ్లారా, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసే రోగాలు. వీటి నుండి మనకు కావాలి స్వస్థత. అన్యాయస్తులు,
కొంపలు ముంచేటటువంటి చేష్టలు చాలా మందిలో ఉంటాయి. మనం బ్రతకలేదు, మనం బ్రతకకుండా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి అనవసరమైన ముచ్చట్లు పెట్టి పనికి మాలినటువంటి మాటలు మాట్లాడి వారి జీవితాలను వారు కాస్త పాడు చేసుకున్నది గాక మరి అనేకుల కొంపలు కూల్చేటటువంటి విధముగా వ్యవహరించేటటువంటి తత్వాలు చాలా మందిలో ఎక్కువైపోతూ ఉన్నాయి. తీరా చూస్తే మన బ్రతుకులే సరిగా ఉండవు, మన మాట తీరే సరిగా ఉండవు, మన చేష్టలే సరిగా ఉండవు, మన పిల్లల జీవితాలే సరిగా ఉండవు. అందరి గురించి ఆరాధిస్తూ ఉంటారు. ఇది బహు భయంకరమైన ఒక రోగం. కొంతమందికి అదే రోగం చూడండి. ఇంకో గోల ఉండదు. పక్కనాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మన గురించి ఏదైనా చెప్పండి అంటే ఒక మాట ఉండదు. కానీ పక్కనాళ్ళ గురించి ఏదైనా ముచ్చట ఉండదు. ఏమో అంటే అప్పుడు నేను సరిగా ఈయనలే కొంచెం చెప్పక్క చెప్పుడు చల్లగుండా. ఈ ధోరణి ఎక్కువైపోయి, ఈ చేష్టలు ఎక్కువైపోయి మన జీవితాలను మనము చేతులార పాడు చేసుకుంటా ఉన్నాం. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందంటే నువ్వు దేవుని రాజ్యానికి చేరకుండా నిన్ను నిలిపివేస్తుంది ఇక్కడే. అందుకని ప్రేమని దైవం బిడ్డలారా, ఈ రోజున మనకు మన శారీరక రోగాలకు మనకు స్వస్థత కావాలి, మన మానసిక రోగాలకు స్వస్థత కావాలి, మన ఆత్మీయ రోగాలకు ఈ స్వస్థత కావాలి. మనలో ఉన్న కుళ్ళు కుషిద్ధము ఈ చెడ్డవన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మనము ప్రభు నమ్మకంగా సేవించాలి. అదే పరిపూర్ణమైన స్వస్థత. ఈ స్వస్థత ఇచ్చేది మన దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అందుకైనా ఎంతో మందిని బాగు చేశాడు. మనం నిర్గమకాండంలో చదువుతాం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం త్వరగా చేయండి. అక్కడ వ్రాయబడిన మాట, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రింది భాగంలో నిన్ను, అందరు చెప్పండి, నిన్ను స్వస్థపరిచి యెహోవాను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను. నేను చెప్పింది చెప్పండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరిచేది ఎవరు చెప్పండి? ఎవరు? యెహోవా, యేసయ్య. ఆ ప్రభువే నిన్ను స్వస్థపరిచేది. ఆ తండ్రి అయిన దేవుడే, ఆ కుమారుడే, ఆ పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే నిన్ను స్వస్థపరిచేది. ఎప్పుడు స్వస్థపరుస్తాడో తెలుసా? నీకు శారీరక స్వస్థత కావాలన్నా, మానసిక స్వస్థత కావాలన్నా, ఆత్మీయ స్వస్థత నీకు కావాలన్నా నువ్వు చేయవలసిన 4 కార్యాలు ఉన్నాయి. ఎక్కడే వ్రాయబడింది, పైనుండి చదవండి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా వాక్కును నువ్వు శ్రద్ధగా వినాలి. జాగ్రత్తగా వినండి. మనకు ఎన్ని రకాల స్వస్థతలు కావాలా? ఎన్ని రకాల స్వస్థతలు కావాలా మనకు? 3 రకాల స్వస్థతలు. ఒకటి, మన శరీరానికి స్వస్థత కావాలి, మన మనసుకు స్వస్థత కావాలి. మూడవది, మన ఆత్మకు స్వస్థత కావాలి. ఇన్ని రకాల రోగాలకు స్వస్థత కావాలంటే ఆ స్వస్థతనిచ్చే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను స్వస్థపరచు అని అడిగామంటే ఆయన మనకు 4 మాత్రలు ఇస్తాడు. ఏం చేస్తాడు? 4 మాత్రలు ఇస్తాడు. ఈ 4 మాత్రలు ఉదయం లేవగానే ఒకటి వేసుకోవాలా, పొద్దున బువ్వ తిన్నాక ఒకటి వేసుకోవాలా, మధ్యాహ్నం ఒకటి వేసుకోవాలా, ఏం చేయాలా, సాయంత్రం పడుకుంటప్పుడు ఒకటి వేసుకోవాలి. డాక్టర్ల దగ్గరికి వెళ్తే మాత్రలు ఇస్తారు కదా, డివైడ్ చేసి మీరు గుర్తు పెట్టుకోలేరని మీకు గుర్తింపు పెట్టి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభువు ఇచ్చే మాత్రలు ఏంటో తెలుసా? చూద్దాం, చదవండి. నీ దేవుడైన యెహోవా వాక్కును నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. ఇది మొదటి మాత్ర. నీకు స్వస్థత కావాలంటే ఈ మాత్రలు నీ జీవితంలో ఉండాలా. ఇవి నీ జీవితంలో ఉంటే నీకు శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, 3 రకాల స్వస్థతలను ప్రభువు నీకు అనుగ్రహించి పరిపూర్ణమైన స్వస్థ చిత్తునిగా, స్వస్థ చిత్తురాలిగా నేను చేయగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది, నీ దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుని మాట వింటే మన బ్రతుకులు బాగుపడతాయి.
మనుషుల మాటలు ఊరికే నమ్ముతాం. ఆమె ఏమన్నదో తెలుసా నీ గురించి? అంత మాట అన్నదా? కొంపలు కూల్చే మాటలు ఉంటాయి. నిజంగా చెప్తున్నా, మనుషుల మాటలు కొంపలు కూలుస్తాయి. ఎవరిని నమ్మడానికి లేదు ఈ కాలంలో. ఎవరిని నమ్మలేము, నమ్మకూడదు కూడా. దేవుని నమ్మండి, ఆయన మాటను నమ్మండి, ఆయన మాట మీద ఆశ పెట్టుకోండి. ఆ మాట నిన్ను బాగు చేసి నడిపిస్తుంది. దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. రెండవది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. దేవునికి ఏది ఇష్టమో అది చెయ్యాలి. దేవుడు మెచ్చాలి నీ జీవితాన్ని, మనుషులు కాదు. మనుషులు ఏముంటుందంటే ఎక్కిస్తారు, కొండ ఎక్కిస్తారు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు. తర్వాత ఎక్కడ వదిలిపెడతారో తెలియదు, మనం ఏడబడతామో తెలియదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, మరి దేవుని దృష్టికి న్యాయమైనది మనము చెయ్యాలి. మనుషుల దృష్టికి మనము భలే కనబడాలని ప్రవర్తిస్తూ ఉంటాం, ప్రయోజనం లేదు, శుద్ధ దండగా. కానీ దేవుని దృష్టికి నువ్వు న్యాయంగా కనబడినప్పుడు దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు. అందుకే నోవాహును, యోబును, ఇదిగో మరి అబ్రహాములను దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. వాళ్ళు నీతిమంతులుగా బ్రతికారు. తర్వాత మూడవ మాత్ర చదవండి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. ప్రభు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, యేసు ప్రభు ఇచ్చిన ఆ 2 ఆజ్ఞలకు మనము లోబడాలి. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించాలి. ఆ రీతిగా నువ్వు ఆయన ఆజ్ఞలకు తూచా తప్పకుండా లోబడినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాత్రం చదవండి, ఆయన కట్టలన్నింటినీ అనుసరించి ఆ దేవుని వాక్యానుసారముగా జీవించాలి. 4 విషయాలు మీకు చెప్పాను, 4 మాత్రలు. మొదటిది, దేవుని మాట శ్రద్ధగా వినాలి. రెండవది, దేవుని దృష్టికి న్యాయంగా ఉండాలి. మూడవది, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. 4వది, ఆయన కట్టడలను, అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనము చేసేవారముగా ఉండాలి. ఎప్పుడు అన్నటువంటి మాట క్రింద, అప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రేమైన దౌంబిడ్లారా, ఈ 3 రకాల స్వస్థతలు కావాలంటే ఈ 4 రకాల మాత్రలు ఈ రోజున నీ జీవితంలోనికి రావాలి. ఈ రోజున ఆ మాత్రలు ప్రభువు నీకు ఇస్తూ ఉన్నాడు, వాటిని నువ్వు చేతబట్టుకొని ఇంటికి వెళ్ళాలి. నిన్నలాగే ఈరోజు కూడా మరి నిన్న ఎంతమంది చేశారో, ఎంతమంది ప్రార్థన చేశారు? ఇంటికి వెళ్ళగానే తలుపులేసి కొట్టుకున్నారా? ఇంటిల రాజులు అందరూ తలుపులేసి కొట్టుకున్నారా? కర్రలు పట్టుకొని కొట్టుకోవడం మానివేయండి. ఆ గొడవలు, అల్లర్లు, గొడవలు, ఆ గోలలంతా పోవాలంటే ప్రార్థన ఉండాలా. వెలుగున్న దగ్గర చీకటి ఉంటుందా? పారిపోతుంది. అందుకే మనము పరిశుద్ధంగా దైవ చిత్తానుసారంగా వ్యవహరిస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. వీటికి స్థానం ఇవ్వట్లేదు కాబట్టి అవి వచ్చి మన జీవితంలో తాండవం చేస్తూ ఉన్నాయి, ఆడుతూ ఉన్నాయి. అందుకని ప్రేమ దౌంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున నీకు ఈ 3 రకాల స్వస్థతలు కావాలంటే ఈ 4 మాత్రలను వేసుకోవాలా. సేమ్ ఇదే ప్రాసెస్. ఈరోజు కూడా ఇంటికి వెళ్ళండి, ఎక్కడ ఏ ఇంట్లోకి దొంగ చూడొద్దు. మనకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఇతర మతస్థులకు ఉన్నటువంటి కనీసమైనటువంటి అవగాహన నేటి క్రైస్తవులకు లేదు. మందిరంకి వచ్చిన తర్వాత, దైవ దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్తే మీరు గమనించండి, అక్కడ వాళ్ళు ఏదో మొక్కుబడులు చేసుకుంటారు. అంత అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరు దాటిన వాళ్ళ మార్గ మధ్యలో ఎన్నో బంధువులు ఇండ్లు, చుట్టాలు ఇళ్ళు ఎన్నో ఉంటాయి. ఎక్కడికి వెళ్ళరు. కావాలంటే ఇంటికి వెళ్ళాక, ఇల్లు ముట్టినాక ఇంట్లోకి చేరుకొని మళ్ళీ వస్తారు తప్ప ఎవరు వెళ్ళరు. మన లక్షణాలు ఏంటంటే మన దీవెనలన్నీ ఇంకోళ్ళకి అప్పచెప్పిపోతాం. ప్రార్థనకు రానుడికి పాపభూషమైన కార్యాలు చేసి వాళ్ళ ఇంటికి దర్శించి నమస్కారం పెట్టి ఈ ఆశీర్వాదాలను ఆడ గుర్మరిచిపోతూ ఉంటాం. ఇంటికి వెళ్ళి నా ఇంట్లో ఆశీర్వాదం, నా ఇంట్లో దీవెన లేదు, నా ఇంట్లో పక్కింటికి ఇవ్వమన్నాను నిన్ను. ప్రేమ దోంబిడ్లారా, ఇది నిజంగా సత్యం. ఇది నేను ఈ మధ్యకాలంలో ఎందుకు చాలామంది దేవుని ప్రజలు ఆశీర్వాదం పొందలేకపోతున్నారు అని
విషయం గురించి కాస్త ఆరాధీసి ధ్యానం చేసినప్పుడు దేవుడు బయలుపరిచిన మాటలు. అందుకని మీరింటికి ఎవరింటికి వాళ్ళు చక్కగా వెళ్ళిపోండి. ఏమన్నా ఉంటే అక్క రేపు పొద్దుగాలు వస్తాను, కానీ ఇప్పుడు మాత్రం అడగొద్దని చక్కగా మీ ఇంటికి వెళ్ళండి. మీ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేయండి. తలుపులు వేసుకొని 5 నిమిషాలు చాలు, 4 ముక్కలు చాలు. 4 ముక్కలు ప్రార్థన చేసి 4 ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోండి. మీ జీవితాల్లో ఉన్న శారీరక, మానసిక, ఆత్మీయ రోగాలన్నీ పోయి పరిపూర్ణమైన స్వస్థత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపచేత మిమ్మల్ని అందరినీ దేవుడు నింపి నడిపించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రేమణ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. విన్న వాక్యాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాము.